హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రిటర్న్ ఆఫ్ డ్రాగన్, ప్రదీప్ రంగనాథ్, అశోక్ మరమతు డైరెక్షన్లో వచ్చిన మూవీ ఈరోజు రిలీజ్ అయిందండి. ఇక దీనికి తెలుగులో యూకేలో ఎక్కడ ప్రీమియర్ షోస్ లేవండి, అందుకని ప్రీమియర్ టాక్ అనేది ఎట్లా ఉందనేది అప్లోడ్ చేయలేదండి. ఇక మూవీ అయితే చూడడానికి వెళ్ళాయండి. ట్రైలర్ చూసినప్పుడే మూవీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకుంటా, పక్కా చూద్దాం. ఎందుకంటే 3 years బ్యాక్ లవ్ టుడే మూవీ రిలీజ్ చేసి వేరే లెవెల్ హిట్ అనేది కొట్టినాడండి. మంచి కాన్సెప్ట్ తీసుకొని వేరే లెవెల్ హిట్ కొట్టినారు, ప్రతి ఒక్కరు టచ్ అయ్యేటట్టు తీసినారు. ఇక అట్లాగే సేమ్ కాన్సెప్ట్ కూడా అలాగే కాన్సెప్ట్ మంచిగా సెలెక్ట్ చేసుకుని మూవీ అనేది తీస్తాడేమో అనుకుని మూవీకి అనేది వెళ్ళడం జరిగిందండి. మూవీ చూస్తే వేరే లెవెల్ ఉందండి, చాలా బాగుంది మూవీ. మంచి మీనింగ్ఫుల్ మూవీ అండి. బేసిక్గా ఏం లేదండి, ఒక హీరో అండి, ఒక క్యారెక్టర్, అది చెప్తున్నా, ఒక క్యారెక్టర్ ఒక ఇంటర్మీడియట్ వరకు మంచిగా ఉంటాడండి. దాని తర్వాత జరిగే ఒక సిచ్యువేషన్ మూలన 48 బ్యాక్లాగ్స్ అనేవి పడతాయి. ఆ 48 బ్యాక్లాగ్స్ ఎట్లా సక్సీడ్ అయ్యాడు లైఫ్లో అనేదే స్టోరీ లైన్ అండి. దీని మీదే రన్ అవుతూ ఉంటుంది స్టోరీ. చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఒక వేరే లెవెల్ ఉందనుకుంటే ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక బేసిక్గా లాస్ట్ 20 minutes వస్తే వేరే లెవెల్ ఉందండి. లాస్ట్ 20 minutes ఎమోషనల్ టచ్ అనేది చాలా బాగుందండి. ఈ మూవీలో చాలా మీనింగ్ అనేది ఉందండి. రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతాయి, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ సిచ్యువేషన్ బేస్ చేసుకునే డైరెక్టర్ గారు ఈ మూవీ అనేది రాసినారు. చాలా క్లీన్గా వెళ్ళిపోయిందండి మూవీ. స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ ఉందండి. ఎక్కడ క్లమ్జీనెస్ అనేది లేదు. కరెక్ట్ ఫార్మాట్లో మూవీ అనేది వెళ్ళిపోయింది. కరెక్ట్ వేవ్ లెంత్ వెళ్ళిపోయింది. తెలుగు డబ్బింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. ఎక్కడ డబ్బింగ్ ఫెయిల్ అయింది అన్న తీరే లేదండి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ప్రదీప్ రంగనాథన్ కాన్సెప్ట్ సెలెక్షన్ అలా ఉంటుందేమో. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కొట్టినాడండి, పక్క అర్థమైపోతుంది. పక్క 5కి 4.5 ఇవ్వచ్చు అండి రేటింగ్. ఈ మూవీకి 4.5 అయినా 4.75 కూడా ఇవ్వచ్చు. అంతా బాగుంది. యూత్కి టచ్ అయ్యే మూవీ అండి ఇది. దీంట్లో లవ్ ఉంది, ఎమోషనల్ ట్రాక్ ఉంది, సక్సెస్ గురించి ఉంది, ప్రతి ఒక్కటి ఉందండి. ఇది లేదు అని కాదు, మన కామెడీ ఎంత ఉండాలో అంత ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇక బేసిక్గా యాక్టర్స్ కిందకు వస్తే మనకి యాక్టింగ్ అనేది బాగా చేశాడు. ఇంకా ప్రదీప్ రంగనాథన్ మీకు తెలిసిందే. మనకి లవ్ టుడేలో ఎంత కామెడీ ట్రాక్ అనేది చూసినారు, ఈ మూవీలో అంతే ఎమోషనల్ అనేది తీసినారు. చాలా బాగుందండి ఆయన యాక్టింగ్. ఎమోషనల్ వేవ్ లెంత్ కూడా చాలా బాగా తీసినారు ఆయన. చాలా అడాప్ట్ చేసుకున్నారు ఆయన ఎమోషనల్ వేవ్ లెంత్ను కూడా ఆయన దగ్గర. ఇంకా అనుపమ పరమేశ్వర్ అంటారా, వేరే లెవెల్ ఉందండి. ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈమె క్యారెక్టర్ అయిపోయింది అనుకున్న టైంలో సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్లో ఎంటర్ అవుతుందండి. నాకు తెలిసి ఆమె కెరియర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఇలాంటి రోల్ ఆమెకి ఇంకెప్పుడు రాదనుకుంటున్నాను. అంత బాగుంది తన క్యారెక్టర్ కూడా. ఇక మూవీ అనేది చాలా బాగుందండి, చూడొచ్చు ఫ్యామిలీతో, ఏం పర్లేదు. ఈ వీక్ ఆఫ్లో అవుతుంది, ఎట్లాగో సాటర్డే సండే వీకెండ్స్ ఉంటాయి కదా, రేపు పక్కా ఫ్యామిలీ ఉండండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అరే మూవీ ఎందుకు వచ్చినామరా అన్న థాట్ ఏం మైండ్లోకి రాదు. చాలా బాగుంటుంది, మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎక్కడ బోర్ అనిపించదు, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. ఇక బీజిఎంకి వస్తేనా వేరే లెవెల్ బీజిఎం. కొంచెం సాంగ్స్ అనేవి పర్లే అనిపిస్తుంది, కానీ ఎమోషనల్ లాస్ట్ 20 minutes ఎమోషనల్ కాల బీజిఎం వచ్చిందండి. ఫిదా అండి బీజిఎంకి, అంత బాగుంది బీజిఎం. అరే ఈ మూవీలో ఏది నెగిటివ్ అనేది లేదండి. ఇది ఇక్కడ స్టోరీ బాగాలేదంటే స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగాలంటే స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగాలంటే సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్టింగ్ బాగాలంటే ప్రతి ఒక్క యాక్టర్స్ బాగానే చేస్తున్నారు, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. ఒక సాంగ్స్ ఒకటి కొంచెం ఇంకా ఉంటే బాగుండదేమో అనిపించింది, అంతేగాని మూవీకి ఎంత ఉండాలో అంత ఉందండి. అంత బాగుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మూవీ అంత బాగుందని చెప్పి. సాటర్డే సండే ఎట్లా ఎవరొకరు చూసి మూవీ ఎట్లా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.